హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక ఆధ్యాత్మికంగానైనా నీతి శాస్త్రం పరంగానైనా ఒక సునిశ్చితమైన అంశాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. న్యాయం చట్టాల్లో ఉంటుంది, ధర్మం హృదయంలో ఉంటుంది, మానవ హృదయంలో ఉంటుంది. హృదయసే అర్జున తిష్టతి అని ఎవరి హృదయాల్లో కృష్ణుడు తిష్ట వేసి ఉంటాడో ఆ కృష్ణుడిని, నేను కృష్ణుడు అంటే మరొకడు క్రీస్తు అనవచ్చు, మరొకడు అల్లాహ్ అనొచ్చు, ఇంకొకడు ఇంకో పేరు అనొచ్చు. కానీ ఎవరి హృదయంలో అయితే భగవంతుడు తిష్ట వేసి కూర్చుంటాడో వాడికి సత్యం తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది, ధర్మబద్ధుడవుతాడు. కాబట్టి ధర్మం హృదయంలో ఉంటుంది, న్యాయం చట్టంలో ఉంటుంది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ జ్యోతి ఆశ్రమం, కాశీ నాయన ఆశ్రమం 10 మందికి అన్నం పెడుతుంది, నిరాశ్రయులకి ఆశ్రయం ఇస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కులము, ఏ మతము అని అడగదు. నేను కూడా తిన్నానండి, నేను దానం కూడా ఇచ్చానండి, అక్కడ బియ్యం ఇస్తూ ఉండేదాన్ని. ఆ ఆశ్రమాన్ని ఆక్రమణ చేశారు, అటవీ భూముల్ని ఆక్రమణ చేశారు అని సనాతనిని నేను అంటూ ఊగే, ఆ పొట్టకొండేసుకొని ఊగుతూ వాగుతూ తిరుగుతూ ఉంటాడే పిచ్చి కుంక పాలిటిక్స్లో, పొలిటికల్ కమేడియన్, ఆ పీకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటవీ శాఖ బద్దలు కొడుతుంది. ఇప్పుడు ఒక్క విషయం అడుగుతానండి, నిజమే వాళ్ళ అటవీ భూమిని ఆక్రమణ చేశారు, రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. హైదరాబాద్లో నాలాల్లో, చెరువుల్లో నిర్మించిన భవనాలను ఇప్పుడైతే హైడ్రాతో తొలగిస్తున్నారేమో కానీ ఇంతకు ముందైతే రెగ్యులరైజ్ చేశారుగా. ఇక్కడైతే ఇంకా ఇతర వీళ్ళకేమి వేల ఎకరాల ఉన్నటువంటి అడవిలో వీళ్ళేమి 100 ఎకరాలు ఆక్రమించాల, మహా అయితే 1 ఎకరం ఆక్రమించుంటారేమో. నిర్మాణాలు అయితే కట్టారు, పోనీ దానికి డబ్బు కట్టించుకొని దాన్ని వదిలేసి ఇక ముందు అలా చేయకండి, ఇక ముందు ఎవరూ చేయకండి అంటూ ప్రకటనలు చేయొచ్చు కదా. హృదయం ఉంటే మార్గం ఉండదా? 10 మందికి అన్నం పెట్టే ఆశ్రమమే పేదల భూములు 100 ఎకరాలు కబ్జా చేసి రామోజీ అనే డ్రామోజీగాడు ఒక ఫిల్మ్ సిటీ కడితే, ఒక కోట కట్టుకుంటే దానికి మీరంతా సెక్యూరిటీ గార్డ్స్ అయి తిరుగుతున్నారే, సిగ్గు లజ్జ అన్నది కూడా లేకుండా. అలాంటిది పేదవాడికి ఇంత అన్నం పెట్టే ఆశ్రమం మీ అడవిని మింగేసిందా? ఒకవేళ ఆక్రమించిందేపో తెలియక వాడు చేస్తే, పోనీ తెలిసి కూడా చేశారనుకో, దాన్ని రెగ్యులరైజ్ చేస్తే చచ్చిపోతారా? అడవులన్నీ నాశనం అయిపోతాయా? చట్ట ప్రకారం అయితే అది వాళ్ళు చేసింది అన్యాయమే, మీరు చర్య తీసుకోవచ్చు. కానీ ధర్మం ప్రకారం అయితే, అందుకే మరోసారి చెప్తున్నాను,